హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషయాస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అండ్ మీ అందరికీ మెయిన్గా అమ్మాయిలకి ఇంట్రెస్టింగ్ కూడా. ఏంటి అంటే మీ అవుట్ఫిట్స్ చూపించండి అక్క, మీ అవుట్ఫిట్స్ అని సపరేట్గా వ్లాగ్ చేసి పెట్టండి అక్క అని చెప్పి. సో వాళ్ళందరి కోసం ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. అవుట్ఫిట్స్ అనేవి చూపించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, దేనికి ఎలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. కొంతమంది ఎక్కడ తీసుకున్నారని కూడా అడిగారు. సో ఇవన్నీ నేను ఎక్కడ ఆన్లైన్లో బై చేయలేదండి, నా ఓన్ బ్రాండ్. నాకు యాక్చువల్లీ ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నాకు ఆన్లైన్ బొటిక్ ఉంది, నేను అది కూడా రన్ చేస్తాను అని చెప్పి. సో ఇప్పుడు నేను చూపించిన అవుట్ఫిట్స్లో మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే మీరు నాకు డిఎం చేయొచ్చు, నో ప్రాబ్లం, నేను రిప్లై ఇస్తాను డెఫినెట్గా. అండ్ ఇంకా వాగి టైం వేస్ట్ చేయడం ఎందుకు, మీరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు చూద్దాము అని చెప్పి. ఇంకేం మాత్రం డిలే చేయలేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయ్స్, పెళ్ళి అంటే ఏముంటుంది? మెహందీ, సంగీత్, నలుగు, హల్దీ, ముహూర్తం, రిసెప్షన్. సో నేనేమనుకున్నాను అంటే ఎప్పుడు శారీస్ కడతాము, మెయిన్ వాటికి శారీస్ కడితే బాగుంటుంది. ట్రెడిషనల్గా రిమైనింగ్ వాటికి లైక్ హాఫ్ శారీ అండ్ కొంచెం డిఫరెంట్గా వెస్ట్రన్ వేర్, కొంచెం ట్రెడిషనల్ లుక్గా ప్లాన్ చేద్దాము అని చెప్పి అలాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ మల్టీపర్పస్గా కూడా ఉండాలి. మెయిన్ ఫస్ట్ ఒకసారి వేసేసుకున్నాక మళ్ళీ మనం అంత కాస్ట్ పెట్టి తీసుకొని మళ్ళీ దాని అట్లా మూలకు పెట్టేయకుండా దాన్ని దేనికైనా రీయూజ్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్తో అలా ప్లాన్ చేసుకొని నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈసారి ఏది వేస్ట్ చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే మన అమ్మాయిలు ఏ ఈవెంట్కి వచ్చినా చాలా లక్షలు పోసి థౌజండ్స్లో కొనేస్తాము, దాని తర్వాత వాటిని అస్సలు వేయం, మళ్ళీ అవి మూలే పడి ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఇంకేదైనా ఈవెంట్ వస్తే మళ్ళీ దానికి సంబంధించినట్టు అట్లా రెడీ అవుతాం కదా. సో ఈసారి నేను దాన్ని రియూజ్ చేస్తాను. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ బొటిక్ది కూడా ఫాలో అవ్వండి. మీరు ఇప్పుడు చూసిన అవుట్ఫిట్స్ అని నేను నెక్స్ట్ ఎలా రియూజ్ చేస్తానని మీకు కూడా ఐడియా వస్తుంది. మైట్ బి మీకు హెల్ప్ అవ్వచ్చు కదా. సో ఫస్ట్ అయితే మాకు ఇంట్లో ఈవెంట్ స్టార్ట్ అయింది మెహందీతోనే, కాబట్టి నేను మీకు మెహందీ అవుట్ఫిట్ చూపిస్తాను. యాక్చువల్లీ ఆ ఈవెంట్ అయిపోయాక హడావిడ్లు అన్నీ అట్లా బ్యాగ్లో పెట్టేసి దాని తర్వాత ఇప్పుడే మీకు ఓపెన్ చేసి వీడియో చేసి చూపిద్దామని చెప్తున్నా. సో ఇలా ఉంటుందన్నమాట మెహందీ. ఇది నేను మీకు సపరేట్గా సైడ్లో వీడియోస్ అండ్ పిక్స్ కూడా యాడ్ చేస్తానన్నమాట, లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ చూస్తే మీకు మొత్తం పెయింటింగ్ అనమాట. ఆ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం హైలైట్ చేశారు, లైక్ వర్క్ వేసి కనిపిస్తుంది కదా. సో దానికి ఇది మొత్తం ఇలా వచ్చేసింది కాబట్టి ఇదే ఆల్రెడీ కొంచెం గ్రాండ్గా ఉంది. సో బ్లౌజ్ కూడా గ్రాండ్ అయితే మళ్ళీ హడావిడి అయిపోతుంది అని చెప్పి నేను బ్లౌజ్ని ఇలా ప్లాన్ చేశాను అనమాట. నేను రాసులు తీసుకొని దానికి ఇలాగా ఆల్రెడీ మనకు కట్ చేసినప్పుడు కొంచెం మిగులుతుంది అనమాట సైడ్లో, దాన్ని మనం బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని అండ్ దుప్పటా వచ్చి నాకు హాఫ్ అండ్ హాఫ్ లేదనమాట. సో ఫస్ట్ టైం నేను హాఫ్ అండ్ హాఫ్ ట్రై చేశాను. సో ఇలా వస్తుందన్నమాట. అప్పుడు బ్లౌజ్ ఇలా వచ్చినప్పుడు ఈ పింక్ ఇలా వస్తుంది. సో బాగుంటుంది కదా అనేసి నేను ఇట్లా ట్రై చేశాను అనమాట. అండ్ ఇది వచ్చి కిందకు వచ్చేస్తుంది లెహంగా, అలా ట్రై చేశాను. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ గైస్, మెహందీకి వచ్చి హారికకి కొంచెం ఎథనిక్గా ఉంటే బాగుంటుంది, అన్నీ కొంచెం వెస్ట్రన్ పార్టీ లుక్తోనే కాబట్టి సో ఇలా ప్లాన్ చేసామన్నమాట. మంగళగిరి చాలా ఫేమస్ కదా ఇప్పుడు. అండ్ నేను నా దాంట్లో నేను ఆర్డర్ చేసిన వాటిలో నాకు 3-4 ఆర్డర్స్ పోయాయి అనమాట. సో సింపుల్గా ఇలా ఉంటుంది అండ్ బార్డర్లో యాడ్ చేసామన్నమాట. అండ్ లెహంగా వచ్చి ఇలా ఫుల్గా వస్తుంది అనమాట. దీనికి కూడా నేను పిక్చర్ యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, కంఫీగా ఉంటుంది అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి చాలా మెత్తగా బాగుంటుంది. అండ్ దీనికి కూడా యాజ్ యూజువల్ స్కాలోప్ యూజ్ చేసి ఫ్రంట్ టేజల్స్ పెట్టించాను అనమాట ఇలాగా. అండ్ ఈ లెహంగాకి అయితే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టించాను అనమాట, మీకు కనిపిస్తూనే ఉంటుంది, జూమ్ చేశాను. సో చిన్న ప్లీట్స్ పెట్టించాను. సో చాలా బాగుంటుంది, ఫుల్ గేరా వస్తుంది. అండ్ దీనికి వచ్చి కలంకారీ దుప్పటా యాడ్ చేశాను. మొత్తం విప్పని మళ్ళీ ఐరన్ పోతుంది. సో ఇలాగా మొత్తం కాంట్రాస్ట్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇద్దరికి ఎథనిక్ తీసుకున్నాం అనమాట, ఎందుకంటే సంగీత్కి వాటికి కొంచెం పార్టీ లుక్ వస్తుంది కాబట్టి అట్లీస్ట్ దీనికన్నా ఒకటి ఎథనిక్గా వేసుకుందాము లెహెంగాస్ అని చెప్పి అలా ప్లాన్ చేశాను. యాక్చువల్లీ మెహందీ అవుట్ఫిట్ కూడా మా ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చింది అనమాట. చాలామంది అడిగారు
చాలా బాగుంది అని చెప్పి కలర్స్ కూడా అడిగారు. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మెహందీది బాగా నచ్చింది అండ్ హల్దీది కూడా బాగా నచ్చింది అని చెప్పారు. నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా డిఎం చేశారనమాట. సో సెకండ్ వన్ వచ్చి హల్దీ అవుట్ఫిట్ అనమాట. ఇదైతే మా అందరికీ చాలా బాగా నచ్చింది. ఐ మీన్ నేను ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు. అవుట్పుట్ ఏదో జస్ట్ ఇమాజిన్ చేసుకొని నాకు ఇలా కావాలి అనుకొని డిజైన్ చేయించుకున్నాను. మా ఇంట్లో అందరికీ నచ్చింది అండ్ చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది అని మెసేజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాక. అండ్ ఇది వచ్చి కంప్లీట్ ఎల్లో అనమాట. ఐ మీన్ మస్టర్డ్ కాదు, అలాగని డార్క్ ఎల్లో కూడా కాదు, కొంచెం పేస్టల్ ఎల్లో అలాగనమాట. సో నాకు ఇదైతే చాలా ఇష్టం ఈ అవుట్ఫిట్ అనేది. బట్ ఆ టైంలో ఆ వాటర్ తడవకుండా నేను మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట నా అవుట్ఫిట్ కోసం. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టుకునేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ గలీజ్ అయిపోతే మనం కూడా వేసుకోలేం ఫర్దర్గా అని చెప్పి. బట్ పసుపు కుంకుమ అంతా పడ్డాయి, మీకే తెలుస్తుంది కదా. స్కాలోప్ పెట్టించాను అనమాట హిప్కి. అండ్ వెనకాల ఇలాగ వస్తుంది అనమాట. అండ్ వెనకాల నుంచి చున్నీ ఇలాగ వస్తుంది దీనికి. సో నేను దీనికి కూడా పిక్స్ అనే యాడ్ చేస్తాను, మీకు పిక్స్ అండ్ వీడియోస్ యాడ్ చేస్తాను. బట్ బ్లౌజ్ అయితే అసలు ఇది చాలా కాస్ట్ ఎక్కువ, మీటర్ ఏం చేయలేము దీన్ని. యాక్చువల్గా వైట్గా ఉండేది చూడండి మీరు ఎలాగైపోయిందో, అలా అయిపోయింది అనమాట. సో ఇది సెకండ్ అవుట్ఫిట్. అలాగే దీంట్లో ఈ బ్లౌజ్కి తీసుకున్న క్లాత్ మిగిలింది కదా, దాన్ని నేను మా సిస్టర్కి కూడా ఒక 15 days గ్యాప్లో హల్దీ పెళ్ళి ఉనిందనమాట. ఆ హల్దీకి ఇలా డిజైన్ చేయించేసుకున్నాం. లైక్ ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఇలాగ డిజైన్ చేయించుకునేసాను. సో దీనికి కూడా పిక్చర్ యాడ్ చేస్తారు. ఇది లైక్ ఫుల్ అనార్కలి లాగా చేయించుకున్నాను అనమాట. సో ఇలాగ ప్లాన్ చేసేసుకున్నాను, ఒకేసారి రెండుకి పెట్టేసుకుంటే మళ్ళీ కొనే పని ఉండదు అని. అండ్ గైస్ హారికకు వచ్చి తను మస్టర్డ్ కలర్లో కావాలి అని పిక్కిగా చూస్ చేసుకునింది అనమాట. సో బ్లౌజ్ అండ్ లెహెంగా సేమ్గా ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది. దీనికి హ్యాండ్స్ పెట్టలేదు అనమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. సో వితౌట్ లైనింగే బాగుంటుంది అని చెప్పి ఇలా ప్రిఫర్ చేశాను. అండ్ స్కర్ట్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ కొన్ని టేజిల్స్ పెట్టించాను అనమాట ఫ్రంట్ కనిపించేటట్టు. అండ్ సేమ్ దీనికి కూడా హిప్కి స్కాలోప్ పెట్టించాను. సో గాయస్ దానికైతే నేను ఈ రెడ్ కలర్ దుప్పట యాడ్ చేశాను అనమాట. సో దానికి మల్టీపర్పస్గా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇవన్నీ నెక్స్ట్ టైం ఎత్తుకెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ లగేజ్ ఫుల్గా ఉండడం వల్ల ఏం తీసుకెళ్ళలేదు. అండ్ యాక్చువల్లీ ఇదంతా వర్క్ అండ్ అక్కడక్కడ బుటీస్ వస్తాయి అనమాట. సో ఇలాగ దానికి కాంట్రాస్ట్గా దుప్పట యాడ్ చేసాం. సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. పక్కన పిక్స్ అని యాడ్ చేస్తాం, మీరు దాన్ని చూడొచ్చు. అండ్ గైస్ హల్దీ అవుట్ఫిట్స్ అని చేశారు కదా, నాది మా సిస్టర్ నాది. నవ్ సంగీత్ అవుట్ఫిట్స్ చూపిస్తానమాట. సంగీత్ అవుట్ఫిట్స్ వచ్చి నాకు వెల్వెట్ ట్రై చేయాలి అనిపించి సో ఫస్ట్ టైం వెల్వెట్ ట్రై చేశాను. ఇది ఇంపోర్టెడ్ వెల్వెట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. షైనీగా ఉంటుంది. సో ఇదైతే అసలు పేస్టల్ కలర్ చాలా బాగా నచ్చిందనమాట. సో లెహెంగాని కొంచెం సింపుల్ చేసి నేను బ్లౌజ్ని చాలా కాస్ట్లీగా వర్క్ చేయించి హైలైట్ చేయించాను అనమాట. రెండు గ్రాండ్గా ఉంటే హడావిడిగా అయిపోతుంది కదా, సో అందుకని చెప్పి యాక్చువల్గా వర్క్ బ్లౌజెస్ అన్ని నేను ఇట్లా రివర్స్ చేసి పెడతాను తగులుకోకుండా. సో బ్లౌజ్ చూసారు కదా, ఫుల్ హెవీ వర్క్ వేపించాను. అండ్ హ్యాండ్స్ వచ్చి ఈసారి హాఫ్ కాదు, ఎల్బో కాదు, ఫస్ట్ టైం 3/4 ట్రై చేశారనమాట. సో కంప్లీట్గా ఫుల్ వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు స్కాలోప్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ బ్లౌజ్కి కింద కూడా స్కాలోప్ లాగా వేయించాను, మీకు కనిపిస్తుంటుంది నాకు తెలుసు క్లియర్గా. సో మొత్తం కంప్లీట్ వర్క్ వేయించాను. అండ్ నేను వెల్వెట్ తీసుకోలేదన్నమాట, నెట్ తీసుకున్నాను అనమాట. సేమ్ ఈ కలర్లోనే డై చేయించి హ్యాండ్స్కి మాత్రం సపరేట్ నెట్ తీసుకొని నెట్తో ట్రై చేశాను అనమాట. మళ్ళీ వెల్వెట్ అంటే ఆల్రెడీ క్లాతే బండగా ఉంటుంది, సో మళ్ళీ ఎందుకు వర్క్ వేయించి ఇంకా బండగా అయిపోతుంది ఈ బ్లౌజ్ అని చెప్పి సో ఇలాగా వేయించాను. అండ్ ఈ బ్లౌజ్కి నేను శారీ డిజైన్ చేసి నేను దానికి కూడా మీకు చూపిస్తాను ఫర్దర్గా ఫ్యూచర్లో. సో ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ అంతా. ఫ్రంట్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇలా పేరప్ చేసుకున్నారు రెండు. అండ్ మా సిస్టర్ ఇందాక వచ్చేసి కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, వాళ్ళు ముందే అనుకునేసారనమాట, వదిన నాకు బ్లాక్ అవుట్ఫిట్లో కావాలి, సో మేము ఇద్దరం బ్లాక్ వేసుకుంటున్నామని చెప్పి. సో ఇంకా బ్రైడ్ కాబట్టి తనకు కొంచెం స్పెషల్గా ఉండాలి, అండ్ సంగీత్ కాబట్టి కొంచెం పార్టీ షైనింగ్ లుక్తో ఉండాలి కాబట్టి సో తనకి నేను యాక్చువల్లీ పాపం ఇవన్నీ యూఎస్కి తీసుకెళ్ళలేదు, అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ
ఎందుకు ఇవే వెయిట్ ఉంటాయి అని చెప్పి. సో తను స్పెషల్గా ఉండాలి కాబట్టి కొంచెం షైనీగా అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని, అంటే ఐ మీన్ కింద ఫ్రిల్స్ లాగా పెట్టి. సో నేను మీకు దీనికి కూడా పిక్చర్స్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ బరువు ఉంటుంది కదా, మీకు ఇట్లా చూపించినా కూడా ఏం అర్థం కాదు. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా చేయించాను, ఎందుకంటే తను స్పెషల్గా ఉండాలి కదా బ్రైడ్ అంటే. సో ఇలా కంప్లీట్ సీక్వెన్స్ చూసారు కదా, మీకు కనిపిస్తుంటుంది ఎంత షైనింగ్గా ఉంటుందో. ఇంకా పార్టీ నైట్ లుక్లో ఇంకా చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఫుల్గా అనమాట, లెహంగా కింద వరకు ఇలా ఫుల్ కంప్లీట్గా ఉంటుంది. సో అలా చేయించాను. అండ్ ఇట్లా ఏం రాదనమాట, ఇట్లా ఒక డిజైన్ చేయించాను. అండ్ బ్యాక్ వచ్చి నార్మల్. సో చూసారు కదా, మీకు ఏ అవుట్ఫిట్స్ నచ్చాయి అనేది మీరు మధ్య మధ్యలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ చూసి. సో గాయస్, ఇంకా లెహంగాస్ అవన్నీ చూపడం అన్ని ఈవెంట్స్కి అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మెయిన్ ఈవెంట్స్ లైక్ ఇంకా నలుగు రిసెప్షన్ అండ్ ముహూర్తంవి చూపిస్తాను. ఈసారి నేను చాలా యూనిక్గా శారీస్ అనేది పిక్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నా పెళ్ళప్పుడు కంచికి వెళ్ళాము, బట్ అక్కడ ఒక్క రోజున మనకు కుదరదు, దట్టు అంత టైం కూడా లేదు మాకు. అండ్ కంచికి వెళ్ళి మళ్ళీ సేమ్ బాబుషా దగ్గర మళ్ళీ ఇంకక్కడే వెయిట్ చేసి మొత్తం అని చూడాలన్నమాట. అందుకే ఈసారి అన్ని ఒకేసారి మనకి ఏమనిపిస్తుంది, ఒకసారి వెళ్ళిన చోట మళ్ళీ వెళ్ళడం కన్నా ఇంకెక్కడైనా కొంచెం మనకి కలెక్షన్స్ అన్ని మంచిగా ఉంటాయేమో అనిపిస్తుంది కదా. మేము షాపింగ్ చేసింది వచ్చి చెన్నైలో షాపింగ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను నలుగు శారీ చూపిస్తున్నాను. నలుగుది వచ్చి ఇప్పుడు బెనారస్ ట్రెండింగ్ కదా, సో బెనారస్ శారీ చూస్ చేసుకున్నాను అనమాట. సో నేను మొత్తం విప్పను, ఆల్రెడీ మంచిగా ఐరన్ చేసి పెట్టాము, మళ్ళీ మడత పోతుంది. సో నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను, వీడియోస్ యాడ్ చేస్తాను దీనికి కూడా. అండ్ దానికి వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను, ఇలాగా తీసుకొని దానికి సపరేట్గా వర్క్ చేయించాను అనమాట. అప్పుడే కొంచెం బాగుంటుంది. సేమ్ టు సేమ్ అంటే మళ్ళీ లైక్ యూనిఫామ్లా ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ అయితే మొత్తం అంతా హైలైట్ అవుద్ది. అండ్ రిసెప్షన్కి వచ్చి కొంచెం గ్లామ్ లుక్ లైక్ పార్టీ లైటింగ్ కాబట్టి, సో దానికి నేను పిక్ చేసుకున్న శారీ వచ్చి పేస్టల్ పింక్ కలర్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ అనమాట. ఈ శారీలో అసలు నేనైతే చాలా బాగున్నాను, నాకే నచ్చిందనమాట, అంత మంచిగా ఉన్నింది. సో శారీ అంతా ఇలా ఉంటుంది, నేను మొత్తం ఇప్పలేను, సో శారీ మొత్తం ఇప్పి చూపించలేను. సో శారీ వచ్చి మంచిగా ఇలాగ వచ్చి పైన సిల్వర్ లుక్ రావడంతో ఆ లైటింగ్కి ఇంకా కొంచెం షైనీగా కనిపిస్తూ ఉంటుంది, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. సో శారీ అంతా కూడా మంచిగా అలాగే షైనింగ్ కనిపించి, అండ్ ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందన్నమాట, డిఫరెంట్గా ఉంది గ్రీన్ కలర్. సో అలాగా పిక్ చేసుకున్నాను. ఈ శారీ అయితే నాకు ఫేవరెట్ అనమాట ఇప్పటి వరకు తీసిన దాంట్లో. అండ్ దానికి బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. హ్యాండ్స్ ఇలాగ వస్తుంది, కంప్లీట్ వర్క్ వస్తుంది. ఎందుకంటే కొంచెం శారీ సింపుల్గా అనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ హైలైట్ చేస్తే ఇంకా గ్రాండ్ అయిపోతుంది అనమాట. ఫ్రంట్ ఇలాగా, బ్యాక్ ఇలాగా. సో ఎక్కువ ఏమో హడావిడిగా చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వేసుకుంటాం మళ్ళీ అసలు వేసుకోం కదా. అండ్ ఫైనలీ ముహూర్తం శారీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ముహూర్తం శారీ. ఇది ముహూర్తం శారీ ఆల్రెడీ డిజైన్ ఉంది, మీకు కనిపించట్లేదు, కొంచెం జూమ్ చేసా, యా ఇప్పుడు కనిపించింది. ఇట్లాగా కొంచెం ఇది కూడా పేస్టల్ కలరే. సో దీనికి ఇట్లాంటి రక్క కలర్ అంటారు కదా, అలాగొచ్చిందనమాట బార్డర్ కంప్లీట్గా. నాకు యాక్చువల్ చూపించడం రావట్లేదు, ఎక్కడ నలిగిపోతుందని భయంగా ఉంది. సో బార్డర్ అంతా ఇలా వచ్చి ఉంటుంది. అండ్ ఇది వచ్చి నేను ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే, ఆల్రెడీ అది గ్రాండ్గా ఉంటుంది రిసెప్షన్ది. సో దీన్ని ముహూర్తం అంటే కొంచెం ప్లెజెంట్గా అలాగుంటే బాగుంటుంది అని చెప్పి ఇలాంటి కలర్ చూస్ చేసుకున్నా. ఇది చూడగానే ఇది నాకు పర్ఫెక్ట్ అనిపించింది అనమాట, ముహూర్తంకి వేసుకునేలాగా ఉంది, కొంచెం ప్లెజెంట్గా సెట్ అవుతుంది అని చెప్పి. సో దానికి బ్లౌజ్ వచ్చి సేమ్ నేను బ్లౌజెస్ ఏది కుట్టించుకోను అనమాట. అగైన్ మంచి రాసిల్క్, కొంచెం కాస్ట్లీ రాసిల్కే తీసుకొని దానికి వర్క్ వేయించుకుంటాను. సో ఇలా చేసుకున్నాను అనమాట కొంచెం కంప్లీట్ గోల్డ్తో. సో ఇంకా ఏదైనా మనం శారీ ఉన్న ఫర్దర్గా ఇంకేదైనా మన ఇంట్లో ఉండే శారీస్కైనా రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మల్టీపర్పస్గా. అండ్ బ్లౌజ్ వచ్చి సింపుల్గా ఇలా వర్క్ వేయించాను అనమాట హ్యాండ్స్కి. అండ్ బ్యాక్ అయితే ఇలా వీనెక్ పెట్టించి దీనికి కూడా స్కాలప్ పెట్టించారనమాట. అండ్ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది.
సో ఇవి నేను పెళ్ళికి డిజైన్ చేసుకున్న మెయిన్ వాటికి. మామూలుగా ఇంకా క్యాజువల్గా అన్ని డిజైన్ చేసుకుంటాం, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు ఎలాంటి అవుట్ఫిట్స్ ఏమేమి నచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు నచ్చితే చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.